మీ ఊరు? మాది పిండిపాడు సార్. పిండిపాడు అంటే మండలం? తిరుపతి మండలం. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఏం మొక్కున్నారు, మీకు జరిగింది ఏంటి అది చెప్పండి. జాబ్ పర్పస్ మీద మొక్కుతున్నాము, నెరవేరిందని ఇక్కడికి ఫస్ట్ సాలరీ ఇవ్వడానికనే వచ్చాము. ఎంత ఇచ్చారు? 50,176 రూపాయలు. 50,170 రూపాయలు ఇచ్చారు. ఓకే. మీరు 5వ సారి రావటం అంటే మీకు ఇప్పుడు ఇంకా అంటే మీకు ఇంత ముందు ఇంకేమైనా మొక్కున్నారా? ఇదేనా? ఇదే మొక్కున్నారు. ఇక్కడికి వస్తాం. ఫస్ట్ ఆయన కోచింగ్ తీసుకున్నప్పుడు ఆయనకి కంట్లో పడ్డది సెల్లులా ఒకసారి. ఇక అది ఎందుకో ఎప్పుడు చూసినా పదే ఫోన్ తీయంగానే అదే వస్తుందని, ఇక నాకు జాబ్ వస్తే నేను ఖచ్చితంగా వస్తా సార్ అని ఫస్ట్ శాలరీ నాకు ఏది వచ్చినా ఇస్తానని మొక్కిండు. ఇప్పుడు మళ్ళీ మంచిగా మ్యారేజ్ అయ్యి మీ ఇద్దరిలో జాబ్ వచ్చింది ఎవరికి? మీకేనా? ఓకే ఓకే. మంచిగా మ్యారేజ్ అయితే మళ్ళీ ఫస్ట్ అంటే దేంట్లో మన ఏ జాబు అంటే మీకు? గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సింగ్ ఆఫీసర్. ఓకే, థ్యాంక్ యూ. నకరకల్లు, నల్గొండ జిల్లా నకరకల్లు. మా కోడలికి జాబ్ వస్తే అన్నదానానికి 1,25,000 ఇస్తానని నా కొడుకు మొక్కుకోడు. అందువల్ల జాబ్ వచ్చింది ఆమెకి, గవర్నమెంట్ జాబ్ వచ్చింది కాబట్టి మళ్ళీ బిడ్డ పుట్టింది ఆమెకి 5వ నెల వచ్చి మొక్కు చెప్పడానికి వచ్చింది. నమస్తే అండి, జై నరసింహ. నా పేరు సంతోష్ రెడ్డి, మా మిసెస్ పేరు రాణి, మా కుమారుని పేరు మణికుమార్ రెడ్డి. మా యాదాద్రి భువనగిరి జిల్లా రావణపేట మండలం సిరిపురం గ్రామం. మేము యూట్యూబ్లో చూసి గత 2 నెలల క్రితం ఇక్కడ ఈ దేవాలయానికి వచ్చాము. ఇప్పుడు 8వ వారం మేము కాబట్టి మా బాబు పూర్తిగా మాటలు రాకపోయేది అంతకుముందు. ఇక్కడికి వచ్చిన 2వ వారం నుంచి కొద్ది కొద్దిగా ఇప్పుడు ఒక 40% వరకు వచ్చాయి. ఎందుకంటే బాబు పెద్దగా ఉంది కాబట్టి, చిన్న బాబు అయితేనే పూర్తిగా వచ్చేది. పెద్దగా ఉంది కాబట్టి దేవుడు కొంత టైం తీసుకుంటాడేమన్న దాని మీద మేము ఇప్పటికి కూడా ప్రతి వారం దేవాలయానికి వస్తున్నాం. మేము ఇక్కడ మీ అరేంజ్మెంట్ మాత్రం చాలా బాగున్నాయి సార్. సరే, కొన్ని ఉదంతులు వస్తున్నాయి, అయ్యా ఇది కరెక్ట్ కాదు సార్. ఇక్కడ 100% దేవుడు ఉండు, మేము పూర్తిగా నమ్మినాం. మా బాబు మాటలు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాతనే వచ్చాయి సార్. మా బాబుని చూసి మా గ్రామం నుంచి ఇక మినిమం ఒక 500 నుంచి 1000 మంది ఇక్కడికి వచ్చి వెళ్ళారు. ఇంకా కూడా రెగ్యులర్గా వస్తున్నారు సార్. ఈ రోజు కూడా మా గ్రామం నుంచి ఒక 50 నుంచి 60 మంది ఇక్కడ నాకు అవుపించారు సార్. ఇప్పుడు మీ కమిటీ వారికి మాత్రం వారికి ధన్యవాదాలు సార్. ఎందుకంటే మీరు ఈ దేవుణ్ణి ఇంత జనం వచ్చినా కూడా ఈ అన్నదాన కార్యక్రమం కానీ, లేకపోతే ఇంకా ఈ ఏర్పాట్లు కానీ, ఇంతమంది ఈ ఊరి ప్రజలకు కానీ, మా ఈ కమిటీ సభ్యులకు కానీ పేరున ధన్యవాదాలండి. ఉంటానండి. మా బాబు పేరు మణికుమార్ అండి. అయితే మా బాబు అండి, ఇంకొక విషయం ఏంటంటే, మా బాబు చిన్నప్పటి నుంచి కూడా మిర్యాలగూడెంలో 4th క్లాస్ వరకు చదివాడండి అవంతిపురంలో. అక్కడ నుండి హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేశాను 10th వరకు. అయితే 10th తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా మోడల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ డెఫ్ అండ్ డమ్ స్కూల్ కాకుండా నేను కాలేజీలో మామూలుగా నార్మల్ కాలేజ్ చేశానండి. వాళ్ళు కూడా కాలేజీలో కూడా చాలా రిస్క్ తీసుకుంటున్నారు, ఈ బాబుకి ఖచ్చితంగా మాటలు వస్తాయని. కాబట్టి ఇది మాత్రం మాకు చాలా సంతోషకరమైన విషయం. మీ పేరేమ్మా? నీ పేరు మణికు. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ అండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. మీరు మాట్లాడమ్మా, చెప్పండి మీకు తెలిసి చెప్పండి. ఏం లేదా? పెట్టండి. నేను ఖమ్మం డిపోలో ఆర్టీసీ కండక్టర్ని. నా పేరు కళావతి. నేను గత సంవత్సరం నుంచి వెన్నుపూస నొప్పితో బాధపడుతున్నాను. అయితే యశోద హాస్పిటల్లో 4,50,000 అడిగారు. అయినా సక్సెస్ అయిద్దో కాదో చెప్పలేమన్నారు. అదే ఎర్రవారం బాలముగ్ర నరసింహస్వామి కాడికి వచ్చిన ఫస్ట్ రోజే నాకు సగం నొప్పి తగ్గింది. తర్వాత 3 వారాలలో పూర్తిగా తగ్గింది. పెయిన్ అనేది ఎప్పుడో ఒకసారి కాలు నొప్పి వస్తుంది అంతేగాని మేము అనుకున్న రేటుకి భూమి కూడా 1,30,00,000 పోతుంది. ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నాం, అంతా మంచిగా జరిగింది. మాకు దేవుడి కాడికి వచ్చాక నేను హెల్దీగా ఉన్నా, డ్యూటీకి మంచిగా వెళ్తున్నా, ఆరోగ్యం పరంగా ఉన్నా. ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు. గుడి నిర్మాణం కోసం నేను
1,01 కానుకగా దేవుడికి ఇస్తున్నా. ఎందుకమ్మా? నా ఆరోగ్యం తగ్గింది కాబట్టి హాస్పిటల్కి 4,50,000 అవుతున్నాయి ఖర్చు. నా ఆరోగ్యం తగ్గింది కాబట్టి నేను దేవుడి నిర్మాణానికి కోసం 1,00,000 రూపాయలు ఇస్తాను.